హలో హాయ్ అందరికి. అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్. కొంచెం గట్టిగా మాట్లాడు. హలో హలో అందరికి. అందరు బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ అయిందా అందరికి? మళ్ళీ నీ వైపు పెట్టేస్తాను, మాట్లాడుతావా? హలో హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి. మాస్టర్ కి పెట్టవా రిక్వెస్ట్? పెడుతున్నాను మాస్టర్. అట్లే మన ప్రొడ్యూసర్ గారికి కూడా. పింగ్ చేయి. ఈ కామెంట్ పింగ్ చేయి. ఈ కామెంట్ టుడే 9 AM రాను ముంబైకి రాను ఫుల్ సాంగ్ రిలీజ్. పైకి వెళ్ళిపోయినాము. లేదు ఉంది. ఏది మళ్ళీ పెట్టు. ఓకే డన్. మాస్టర్ది రావట్లేదు. అవునా? రిక్వెస్ట్ వచ్చేస్తుంది, ఇప్పుడు వస్తుంది. సో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఎప్పుడెప్పుడా అని చెప్పి వెయిట్ చేసిన రాను రాను బొంబాయికి రాను సాంగ్ ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో రిలీజ్ అయిపోతుంది సాంగ్. యాక్చువల్లీ నాకైతే ఫుల్ టెన్షన్ గా ఉంది, ఎట్ ఎ టైం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అసలు ఆ ప్రోమోకే అసలు వేరే లెవెల్ రెస్పాన్స్. అసలు ఐ థింక్ ఇది వరల్డ్ వైజ్ గా రీల్స్ చేసేసారు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి రీల్స్. ఫుల్ సాంగ్ కోసం అయితే నాకు తెలిసి యావత్ భారతదేశం అండ్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో బికాస్ ఆఫ్ రీజన్ సాంగ్ అంత బాగా వచ్చింది. అసలు నేను ఫుల్ సాంగ్ చూసి అసలు నిజంగా చెప్పాలంటే ఒక ఆడియన్స్ గా పిచ్చ ఎంజాయ్ చేసినాము. ఒక ఫుల్ మీల్స్ ఎలా ఉంటుందో దానికి 100 రెట్లు బాగున్నది. నీకెలా అనిపించింది లిఖిత? నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వెయిట్ ఇంకో హాఫ్ అన్ అవర్ లో అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకైతే ఘోరం అసలు పిచ్చ ఇట్లా ఏమంటారు కేక్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత. అందరు రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి? సో నిజంగా చాలా అంటే చాలా 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 బాగుంది. నేను చెప్పడం కాదండి, సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు యూట్యూబ్ లో చేయండి. అండ్ తప్పకుండా అందరికి షేర్ చేయండి. పక్కా
ఐ థింక్ ఈ సాంగ్ రిలీజ్ తర్వాత లిఖిత ఇప్పుడు లైక్ ఇన్స్టాగ్రామ్ లో మీకు తెలిసిందే ఆమె ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది తన ఫాలోవర్స్ కి. ఈ సాంగ్ తర్వాత యూట్యూబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా అంతే, ఇక నేనేం చెప్పా అలా. కానీ చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది లిఖితకి. అసలు ఇచ్చి పడేసింది సాంగ్ మొత్తం. అసలు ఆ ఫ్రేమ్ అసలు అదంతా చూస్తుంటే ఎంత కలర్ఫుల్ గా ఉందంటే ఒక్కొక్క సెకండ్ కూడా అసలు మిస్ అయిపోతుందా అనే క్యూరియాసిటీ ఉన్నది. చాలా అంటే చాలా చాలా హ్యాపీ. మాస్టర్ వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చారు, ఒకసారి చూడవా? ఆగు, హాయ్ పెట్టిండు. ప్రొడ్యూసర్ గారు ఒకవేళ మా లైవ్ చూస్తున్నట్టయితే దయచేసి పెట్టండి లిఖితకి. మాస్టర్ గారు మీరు కూడా వచ్చేసిండు. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. అంటే గుడ్ మార్నింగ్. ఏటకి ప్రయాణము? ఒక 1 minute స్టూడియో పక్కగా ఆపుకోరా, ఒక 2 minutes. అయిపోయింది 1 minute. మరి ప్రొడ్యూసర్ గారు వస్తారు. హలో హలో మాస్టర్, గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు నిద్ర నుంచి బ్రహ్మానందం కూడా మొక్క మీద లేచానండి. ఇందాక మర్చిపోయి పడుకున్నా మళ్ళీ 1 గంట. మర్చిపోయారా మీరు? మర్చిపోయానండి, మన పాట కూడా ఉంది, మర్చిపోయాను. మాస్టర్ గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. చాలా ఫుల్ సాంగ్ అది ప్రోమో. మార్నింగ్ నుంచి ఒక దగ్గర 20 times చూసాను ఈ సాంగ్. నేను అసలు ఎన్నిసార్లు చూస్తానే ఉన్నాను. ఎన్నిసార్లు? 20 times చూసాను మార్నింగ్ నుంచి. తోడు నేనైతే నిన్న అక్కడ చూసా కళ్యాణతో పాటు. మళ్ళీ చూద్దామంటే లింక్ పెట్టిండు, చేస్తే నా దాంట్లో స్టోరేజ్ లేదు. చూద్దామంటే ఇంకా సర్లే, ఎలాగో యూట్యూబ్ లో వస్తుంది కదా, సర్లే చూసేద్దాం, ఇంకా ఏం చేస్తామని చెప్పి లైట్ తీసుకున్నాను. కానీ జనాలు అసలు చాలా 20 minutes అసలు ఆ టైం దగ్గరకు వచ్చే కొద్దీ నాలో అది చూసి వీళ్ళు ఎంత మంచిగా రెస్పాండ్ అవుతారో చూడాలని వెయిటింగ్, నిన్నటి నుంచి వెయిటింగ్. పాన్ ఇండియా లెవెల్లో శేఖర్ మాస్టర్ ఇట్లా పడిపోవాలి. రాము మాస్టర్ నేను ఫస్ట్ ఫోక్ సాంగ్ అంటే సినిమా ఫస్ట్ ఫోక్ సాంగ్ నేను చేసింది మా ఫ్రెండ్ భాస్కర్. బాగున్నారా? అందరికి ఆల్ ది బెస్ట్. సక్సెస్ఫుల్ గా బంపర్ హిట్ కావాలి, వెయిటింగ్ చేస్తున్నాం. అంటే స్టూడియోలా 62 inches టీవీ ఉంటది పెద్దది. అయితే నన్ను కంపల్సరీ రమ్మని చెప్పి స్టూడియో పోయడం నన్ను ఆపిండు. వీళ్ళలో మన ఇద్దరం కలిసి చూద్దాం ఫస్ట్ అని చెప్పి అంటాను అని వచ్చి మార్నింగ్ స్టూడియోకి. నా దగ్గర వీడియో ఉందంటే లేదు ఫుల్ సాంగ్ 9 కి రిలీజ్ అయింది. 9K చూడాలని చెప్పేసి కూడా థ్యాంక్ యూ.
నన్ను చాలా మంది అడిగారు, చాలా మంది ఫుల్ సాంగ్ వెయిటింగ్, చాలా మంది. బాగా హ్యాపీ ఉంది, చాలా హ్యాపీ ఉంది. అంటే వాళ్ళ వాళ్ళ దగ్గరకు మనం కూడా మంచి అవుట్పుట్ ఇచ్చాము. మనం కూడా అందరికి ఖచ్చితంగా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మాస్టర్ కొరియోగ్రఫీలలో అంటే ఇది ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరికి ఒక మెట్ అయిపోయింది ఈ సాంగ్. అంటే లైక్ మాస్టర్ కెరీర్ లో చాలా బెస్ట్ సాంగ్స్ ఇచ్చిండు. ఎట్లా అంటే కొన్ని వేల పాటలు ఇచ్చిండు. ఆ వేల పాటల్లో ది వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఇది కూడా అవుతుంది, రాను బొమ్మాయి రాను. టాప్ 3 లో ఖచ్చితంగా ఈ ప్రాణ బొమ్మాయి రాను ఉంటుంది. మాస్టర్ టాప్ 3 లో కన్ఫర్మ్ గా ఉంటుంది. ఓపిల వెంకటేష్ అవన్నీ హిట్, శనేష్ జిల్లా ఓపిల అవన్నీ హిట్. ఓకే అంటే ఓకే, కానీ నేను బాగా సాటిస్ఫై అంటే నా ఓన్ గా కొన్ని అనుకుంటాం కదా కొద్దిగా. అది టాప్ 1. టాప్ 2 వచ్చేసి కెమెరా పట్టినడే పార్ట్ 2 ఉంటుంది. అది యాక్చువల్లీ మొన్న నాకు అదే ఉండే బాగుండే, కానీ ఇది చాలా బాగుంది. అంటే నాకు టాప్ 1 ఇదే అనుకుంటున్నా నేను. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేనేం చేస్తున్నా ఫస్ట్ మీరు పెట్టిన ఎఫర్ట్ కొంచెం కరెక్ట్ అయిందనుకో ఆడియన్స్ కి ఫుల్ ఎంజాయ్ చేస్తాను. కానీ గాడ్ ప్రామిస్ చెప్తున్నా ఫ్రెండ్స్, మాస్టర్ అయితే తన సాంగ్ నేను రఫ్ కట్ సాంగ్ పంపించినప్పటి నుంచి స్టిల్ ఇప్పటిదాకా నాకు తెలిసి మళ్ళీ ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఐ థింక్ ఆయన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. నిజంగా చాలా బిజీగా ఉంటాడు మాస్టర్. కానీ ఈ సాంగ్ కోసం స్పెషల్లీ అసలు ఇంత బాగా హార్డ్ వర్క్ చేసిండు, చాలా ఎఫర్ట్ పెట్టిండు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే సాంగ్ పక్కకి పెడితే మాస్టర్ మా కోసం ఇంతగానో తపన పడ్డాడు అండ్ ఆ పాట కోసం పాట బతకాలని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అసలు నెక్స్ట్ లెవెల్ పాట మాత్రం. నెక్స్ట్ లెవెల్. లిఖిత ఏంటి పరిస్థితి? లిఖిత ఎలా ఉంది ఫస్ట్ టైం చూసినప్పుడు? మనం చూస్తున్నాం కదా సాంగ్ చూసేటప్పుడు లిఖిత చూసినాం. జస్ట్ ఒక 5 సెకండ్స్ కోసం 5 వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ అయితే లిఖిత 5 సెకండ్స్ అమ్మ తోడు 5 సెకండ్స్ కోసారి ఏదో ఒక హైప్ పడుతుంటది కదా పాటలో, ఏదో ఒక జిమ్. ఆ గే క్యారెక్టర్ తో కామెడీ రావడం, ఆ దొంగతోని మళ్ళీ మీ పర్ఫార్మెన్స్, ఇటు అన్ని మిక్స్ చేసేసరికి సాంగ్ అంటే ఎన్ని నిమిషాలు ఉంది? ఇంకా 15 మినిట్స్. మాట్లాడడం తక్కువ, యాక్షన్ ఎక్కువ. ఇంకొక 15 నిమిషాలు, ఇంకా 15 మినిట్స్. అన్ని చాలా అన్ని ఎక్సైటెడ్, టెన్షన్ అన్ని. టెన్షన్ దానికి తర్వాత రెస్పాన్స్ కోసం టెన్షన్. రెస్పాన్స్ వచ్చేస్తుంది వాళ్ళు ఇంత అంటే బాగా వచ్చింది. కష్టపడ్డాం కదా, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అందరు కలిసి బాగా వచ్చిందని కొంచెం టెన్షన్ ఉంటది. నా టెన్షన్ ఏంటంటే వాళ్ళ ఫస్ట్ డే మన కొడుతుందా కొట్టాలి అని ఒక చిన్న టెన్షన్ అంతే. వన్ డే 1 మిలియన్ కొడితే ఇక పొద్దున కొట్టు పెట్టుకుని వచ్చా చూసారా. మేమే రావాలి సార్, లేవకుండా ఏం మొక్కకుండా. నేను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ లేచి లిఖితకి చెప్పా ఇట్లా లైవ్ పెడదామని. ఈయన కూడా చెప్పా, ఈయన ఏం చేసిండు, ఓకే ఓకే రాముడు కేక్ అని చెప్పేసి మళ్ళీ వండిడు. కథ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు. మళ్ళా అదేదో జోక్ ఉంటుంది కదా, 9 o'clock వరకు అలారం పెట్టుకొని 8:30 వరకు మేలుకొని 8:30కి పడుకొని లెగకపోవడం అట్లనే ఉంది ఇది. మళ్ళీ ఇప్పుడు ఎట్లా లేచాడు అని చెప్పి వాటర్ పోసుకొని లేస్తాడు. సో ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే ఫైనల్ గా ఏం లేదు, ఈ సాంగ్ తర్వాత పాటలు చేస్తే ఇలా ఉండాలి అని నేను ఫిక్స్ అవుతా, అండ్ మీరు కూడా ఫిక్స్ అవుతారు ఖచ్చితంగా. పాట అంటే ఇది అనే ఒక
ఇందులోకి వెళ్ళిపోతారు అందరు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చేస్తే ఇలా ఉండాలిరా అనే థింక్ లోకి వెళ్ళిపోతారు. అండ్ చాలా మంది అబ్బా ఇలా కూడా చేస్తారా అనే థింక్ లోకి వెళ్ళిపోతారు. ఇదంతా క్రెడిట్ మొత్తం వీడియో ప్రతి ఒక్క ఇది ఆ సాంగ్ లో ఇదంతా క్రెడిట్ మాస్టర్ కి వెళ్తది, మన శేఖర్ మాస్టర్ కి. అండ్ ఆడియో పరంగా అయితే అందరు కష్టపడ్డారు, అట్లా ఒక్కరికి ఏదో క్రెడిట్స్ అలానే కాదు, ఆ సాంగ్ అంత బాగా రావడానికి మెయిన్ రీజన్ అయితే శేఖర్ మాస్టరే. అండ్ ఆడియో పరంగా కళ్యాణ్ అన్న అసలు రఫ్ ఆడి చేసిండు. అసలు ఆ సాంగ్ అంటే వైబ్ వేరే, అంతే. ఇక నేను నా కార్లో దాదాపు రోజు ఒక 10 సార్లు వింటా, అంటే అంత వైబ్ ఇస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. మనం రియాల్స్ చేస్తుంటే ఏం చేసాం మనం, మామూలు కూడా కాదు అసలు. అసలు ఆ పాట వినే కొద్ది మజా వస్తుంది, వినే కొద్ది కదా. ఆ రోజు అసలు చేసాం చాలా పాట ఎప్పుడైనా 1-2 సార్లు అంటే బోర్ కొడుతుంది, కానీ ఈ పాట వినే కొద్ది మజా వస్తూనే ఉంటది. ఇంకా వినాలి. వల్లి అన్న నాకు తెలిసి ఫోక్ లో చాలా అంటే చాలా స్పీడ్ గా డీజేలు కొట్టింది ప్రోమోకి ఓన్లీ. ఈ సాంగ్ ప్రతి ఒక్కరు డీజేలు దానికి సెట్ చేసేసారు. అసలు మేము షాక్, ఏం జరుగుతుంది అసలు అని చెప్పి మైండ్ బ్లాక్ అయిపోయింది. లిఖిత ఎరగొట్టింది పర్ఫార్మెన్స్. లిఖిత ఈ సాంగ్ లో ఇంకొక సాయి పల్లవి చేస్తారు తొందరలోనే. మీరందరూ చూస్తారు. మీరేం చేసేది వెళ్తా అసలు హనుమంతుడు లంక లాంటి పెడతాడు కదా, అట్లాంటి పెట్టి మీరు ఫోక్ ఇండస్ట్రీ అంట పెట్టి సైలెంట్ గా కూర్చున్నారు మాస్టర్ మీరు అక్కడ. అంట పెట్టి సైలెంట్ గా అక్కడ కూర్చున్నాడు. నాకేం తెలీదు, నేనేం చేయలేదు, నేనేం ఇది లేదు అన్నట్టు కూర్చొని ఉన్నారు. ఓకే 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 మేము ఊరుకుంటామా. సో ఆడియన్స్ కి ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హై, గుడ్ మార్నింగ్, శుభోదయం. వన్స్ అగైన్ మమ్మల్ని ఇంతగానో ప్రేమిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. అండ్ మా రిక్వెస్ట్ ఏంటంటే మరికొద్ది సేపట్లోనే మన ఫుల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. సో మీరు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్లో వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మెయిన్ థింగ్, సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అది మాకు బూస్ట్ ఇస్తుంది. అంటే ఓకే బాగా చేసాం, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, మాకు విమర్శలు కూడా మేము తీసుకుంటాము అండ్ ప్రోత్సాహం కూడా తీసుకుంటాము. సో మీరు ప్రతి ఒక్కరు సాంగ్ ని చూసి లైక్ చేస్తారనుకుంటున్నా అండ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు ఇంకా చాలా 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 పాటలు వస్తున్నాయి, వాటన్నిటిని కూడా మీరు మమ్మల్ని సపోర్టివ్ గా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరి కొద్దిసేపట్లో మన సాంగ్ రిలీజ్ కాబోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. 10 నిమిషాలు, 10 minutes. లిఖిత ఇంత టెన్షన్ పడుతుంది, నేను ఇంతలో చూడలేదు. ఇంత టెన్షన్ పడ్డాం అంటే యాక్టింగ్ చేయడం చూసినా, డాన్స్ చేయడం చూసినా ఇంత టెన్షన్ పడుతుంది. ప్రతిసారి లైవ్ వస్తుంది కానీ ఏం మాట్లాడట్లేదు. లైవ్ వస్తుంది కానీ మరి మీ ఫ్యాన్స్ ఉంటారు కదా, అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, కామెంట్ అవుతుంది. నాకు అర్థం ఆల్రెడీ సూపర్ హిట్ సాంగ్. థ్యాంక్ యూ. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అందరికి హాయ్. కొంచెం మాట్లాడుతున్నాం కాబట్టి కామెంట్స్ చదివి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో అందరికి హాయ్, అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. డోంట్ మిస్ దిస్. అందరూ మళ్ళీ చూస్తారు. అండ్ నాకే చాలా ఎక్సైటింగ్ గా ఉంది, మీకు ఎలా ఉందో నాకు తెలీదు. ఇంకా 9 minutes మొత్తం వస్తుంది. అందరూ చూడకండి, నాకు సబ్స్క్రైబ్
ఇప్పుడు దగ్గర ఒక 15 నుంచి 15 కామెంట్లు ఉన్నాయి. లిఖిత ఇవే వస్తున్నాయి మొత్తం. లిఖిత ఫ్యాన్స్ అసోసియేషన్. అయ్యా లిఖితని ఈ పాట తర్వాత యావత్ భారతదేశం ప్రపంచం మొత్తంలో చెప్తుంది. లిఖిత మాట్లాడు కొంతమంది కామెంట్స్ చేస్తుంది మాట్లాడు. సరే, అందరూ లాస్ట్ ఇంకొక మొత్తం సాంగ్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎలా ఉందో మీ కామెంట్స్ చాలా ప్రెషియస్ మాకు. మీరు ఎంత కామెంట్ చేస్తే మాకు అంత జోష్ అన్నమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాథోడ్ ట్యూన్స్ కి. డోంట్ మిస్ ద సాంగ్ at 9 AM. అండ్ కామెంట్ తప్పకుండా చేయండి అండ్ షేర్ చేయండి మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో. నేను మళ్ళీ మెన్షన్ బ్యాక్ చేసుకుంటాను. ఓకే, బాయ్. సార్ బాయ్. మీరేమైనా మాట్లాడతారా? బాయ్. లాస్ట్ గా ఇప్పుడేం మాట్లాడరా? మాట సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతారా? మాట్లాడతారు. ఒక్కటి చెప్పండి. అలా ఒక్కటి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే సాంగ్ మొత్తం ఒక్కసారి ఫుల్ గా చూడండి. అంత ఫుల్ గా అంటే ఒక్కసారి ఇట్లా జస్ట్ ఏదైనా బయట పబ్లిక్ లో ఉండి అట్లా కాకుండా కొంచెం ఫ్రీగా ఉండి చూస్తే ఆ సౌండింగ్ బాగుంటది, మ్యూజిక్ బాగుంటది, ఎంజాయ్ చేస్తారు. అంటే కొంతమంది ఎలా అంటే బయట ఉండి ట్రావెల్ లో చూస్తుంటారు, కొంతమంది అలా చూస్తారు కదా. అలా కాకుండా ఎక్కడన్నా ఉన్నప్పుడు, ఎక్కడన్నా క్రౌడ్ లో ఉన్నప్పుడు చూస్తే ఆ ఫీల్ రాదు. మంచిగా ఫ్రీగా చూడండి. ఇప్పుడు చూడాలని అవసరం లేదు, ఇంటికి వెళ్ళినా చూసినా పర్లేదు, కానీ చూడండి. ఇన్ని రోజులు చాలా కష్టపడి చేసాం కదా. హిట్ దాని దగ్గర ప్రోమో కూడా చాలా మంచి పెద్ద సక్సెస్ అయింది. ఆ ఫుల్ సాంగ్ ప్రోమోకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో దీనికి అంత డబ్బులు రావాలని మా కోరిక. మంచిగా ఫ్రీ ఉండి ఇంట్లో ఉంటాను, ఎక్కడన్నా మంచి ఫ్రీ ఉన్న ప్లేస్ లో చూస్తే చాలా కనెక్ట్ అవుతారండి అందరు. అది అయితే 100%. కదా, అదొకటే రిక్వెస్ట్ అండి. ఇంకొక 6 minutes ఉంది. ఓకే 1 day 1 million అండి, అది టార్గెట్ అండి. ప్లీజ్ అండి, నా డ్రీమ్ అనేది. అయ్యో అంటే పక్కా ఓపీ 180 days లో 200 million దాటింది. కానీ ఫస్ట్ డే 1 million పోలే. అంటే ఫస్ట్ కొంచెం ఒక 1 week తర్వాత రీచ్ అయింది. ఇది 1 day 1 million ఇది కొడుతుంది మాకు, కొడుతుంది. దేవుడి దయ కొడుతుంది ఖచ్చితంగా. దేవుడి దయ జనాల బ్లెస్సింగ్స్ మనకు ఖచ్చితంగా కొడుతుందని నమ్మకం నాకుంది. చూద్దాం. ఓకే అండి. బాయ్ రాము, బాయ్ లిఖిత, బాయ్ ఆల్ ది బెస్ట్. మన హరీష్ అన్న షూట్ లో ఉన్నాడు. హరీష్ అన్న కూడా వెయిటింగ్. నేను కూడా షూట్ దగ్గర చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు. లైక్ మన కళ్యాణ్ అన్న, మన డిఓపి హరీష్ అన్న అండ్ సింగర్ ప్రభా గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. వీళ్ళని కూడా తర్వాత యాడ్ చేసుకుంటాము సాంగ్ రిలీజ్ తర్వాత. ఇప్పుడు వాళ్ళంతా బిజీగా ఉన్నారు. సో మేబీ ఈవినింగ్ అలా ఒకసారి మళ్ళీ లవ్ పెడితే వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటాం. సూపర్. ఓకే బాయ్. ఓకే బాయ్. హాయ్ ఎవ్రీవన్. సెల్ఫీ ప్లీజ్. ఇస్తానండి సెల్ఫీ, తప్పకుండా ఇస్తాను. డాన్స్ క్లాస్ దగ్గరకు వచ్చి మీట్ అవుతే పక్కా ఇస్తాను, ఇవ్వనని ఏం లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. కాలేజ్కి వెళ్ళాలి. ఇంకో 10 o'clockకి వెళ్తాను. లైవ్ ఉందని చెప్పి 10 o'clockకి వస్తానని మ్యామ్కి ఇన్ఫార్మ్ చేశాను. సో వెళ్ళాలి కాలేజ్కి. యూ రాక్ లిఖిత. థ్యాంక్ యూ సో మచ్.
మై ఐ యూ స్టడీయింగ్ ఇస్ ఇంపార్టెంట్. అది ఇది రెండు మేనేజ్ చేస్తున్నాను, అది వదిలేయాలని కాదు. సో అది మేనేజ్ చేస్తున్నాను. బొంబాయికి రాను సాంగ్ ఇచ్చి పడేసావు డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫుల్ సాంగ్లో అయితే చాలా బాగుంటుంది. మీరు ఇంకా ప్రోమో ఒక్కటే చూసారు, ఫుల్ డాన్స్ ఉంటుంది ఫుల్ సాంగ్లో. అండ్ చాలా వెయిటింగ్ సాంగ్ కోసం. 2 minutesలో స్టార్ట్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. రిప్లై యూ అందరికీ రిప్లై ఇచ్చేలా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్, హలో. టూ మినిట్సే ఉంది. 2 minutes ఉంది. సో ఈవినింగ్ మళ్ళీ లైవ్ రావడానికి ట్రై చేస్తాను, లైక్ కాలేజ్ నుంచి వచ్చాక. సీ యూ ఆఫ్టర్ దాట్. మీరు డాన్స్ క్లాస్కి వచ్చి మీట్ అవ్వచ్చు. ఐల్ బి దేర్. మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, మీట్ అవ్వచ్చు. డాన్స్ చాలా బాగా వేస్తారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఓకే, ఈవినింగ్ మళ్ళీ లైవ్ పెడతాను. విల్ మీట్ దేర్. డాన్స్ క్లాస్ వచ్చేసి సుచిత్రాలో బిర్యానీ పాయింట్ ఆపోజిట్లో ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, క్రేజీ డాన్స్ అండ్ స్టూడియోస్ అని చెప్పి. యూ కెన్ మీట్ మీ దేర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సీ యూ ఈవినింగ్. బాయ్. మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఈవినింగ్ ఎప్పుడు లైవ్ పెడతానని. ఓకే, బాయ్ బాయ్.